రైట్ పవన్, ఎక్కడికక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోయాం ఏంటి అనేది ప్రక్షాళన చేస్తుంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ కార్యకర్తలే మా ఓటమికి కారణము, సొంత పార్టీలో ఉన్న వాళ్లే మా పైన దుష్ప్రచారం చేశారు, అందుకే మేము ఓడిపోయామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చమని చెప్పాం కానీ ఎక్కడా కూడా మార్చలేదు. ఓటమికి కారణాలు ఇలా చాలా ఉన్నాయి, సొంత పార్టీ వాళ్లే ఇలా చేశారు అని చెప్పడం జరుగుతుంది. నిజమే, మీరు అంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉంది. పూర్తిగా నిన్న దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఓటమి పాలయ్యాం, అభ్యర్థులను మార్చమన్నా ఎందుకు మార్చలేదు, మాకు సంబంధించి కార్యకర్తలే మా పైన విమర్శలు చేశారు, బయట తప్పుడు ప్రచారాలు చేశారని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలే తమ ఓటమికి కారణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు. ఇక తెలంగాణ భవన్లో నిన్న నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నేతల ముందే తమ ఓటమికి కార్యకర్తలు పార్టీ శ్రేణులే కారణమని వారు విమర్శించారు దిగినట్టు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కొందరు పార్టీ కార్యకర్తలే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు కార్యకర్తలను బాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రెస్ కు ఓటు వేశారంటూ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారని, అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ కే ఓటు వేశారని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పుడైనా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ డోర్నకల్ నియోజకవర్గం మరిపేట బంగ్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డోర్నకల్లో అభ్యర్థిని మార్చాలని కోరినా పార్టీ అధిష్టానం వినలేదని, అందుకే ఓడిపోయామని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న మాట వాస్తవమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్కు వచ్చేవారు. ఇక్కడ కేటీఆర్ హరీష్ ను కలిసే అవకాశం దొరక్కపోయినా ఊర్లోకి వెళ్లి ఆ ఇద్దరిని కలిశామంటూ గొప్పలు చెప్పుకునే పరిస్థితి చాలా మంది ఎదుర్కొన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇప్పటికైనా మన వైఖరి మార్చుకుందాం, కార్యకర్తలను ఆదరించి వారికి దగ్గరవుదామని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలంతా కూడా అభ్యర్థులను మార్చమన్నా మార్చలేదు, మాపైనే సొంత పార్టీ వాళ్లే ఇట్లా దుష్ప్రచారం చేశారు, అందుకే మేము ఓడిపోయామని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండకూడదని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో ఒక స్థైర్యాన్ని నింపి ఎన్నికల కోసం సంసిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ భవన్ లో ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ 9 పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయి. ఈ రోజు కూడా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఉంది. దీంతో 10 సన్నాహక సమావేశాలు పూర్తవుతాయి ఈ రోజు వరకు. మధ్యలో 3 రోజులు సంక్రాంతి కారణంగా బ్రేక్ ఇచ్చారు. 13, 14, 15 మళ్ళీ 16 నుంచి నల్గొండ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 21వ తేదీ వరకు కూడా ఈ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు 2 సెషన్లుగా జరుగుతా ఉన్నాయి. ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించడానికి కొంతమంది ముఖ్య నేతలకి బాధ్యతలు అప్పగించారు. అందులో కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, కేకే వంటి ముఖ్య నేత, ప్రశాంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలకి బాధ్యతలు అప్పగించారు. మార్నింగ్ సెషన్ లో ప్రారంభం కాగానే ఈ పార్లమెంటరీ సమావేశంలో ఈ ముఖ్య నేతలు ప్రసంగిస్తారు. ఇప్పుడు జరిగినటువంటి దానిపైన ఆత్మవిమర్శ చేసుకొని రేపు ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధం కావాలనేటువంటి దానిపైన వారు స్పీచ్లు ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత హాజరైనటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల చేత ఓపెన్ గా మాట్లాడండి, మొన్న ఎన్నికల ఓటమికి కారణం ఏంటి, రేపు పార్లమెంట్ లో ఎలాంటి తప్పిదాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఓపెన్ గా మాట్లాడండి అని చెప్పి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఆ సందర్భంలోనే మాజీ ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడేటువంటి అవకాశాన్ని పార్టీ నాయకత్వం ఇస్తుంది. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి
మండల గ్రామ స్థాయి నాయకులు ఓపెన్ గా మాట్లాడుతూ చాలా అంశాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. అందులో ప్రధానంగా మెజార్టీగా వచ్చినటువంటి అభిప్రాయము ఒకటి, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో పుట్టింది. తెలంగాణ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ పార్టీగా దానికి ముద్ర పడింది. కానీ టీఆర్ఎస్ పేర్లు బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది మాది కాదు అనేటువంటి ఒక భావనకు వచ్చేశారు. అసలు తెలంగాణతో ఆత్మబంధాన్ని, పేగు బంధాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం వల్ల అనేటువంటి మెజార్టీ అభిప్రాయం. ఇప్పటి వరకు జరిగినటువంటి 9 నియోజకవర్గాల్లో మెజార్టీ కామన్ గా చెప్పినటువంటి పాయింట్ ఇది. సో ఇప్పటికీ కూడా ఇంకా అవకాశం ఉంటే బీఆర్ఎస్ పేరు మార్చండి, టీఆర్ఎస్ పేరుగా ఇప్పటికీ మార్చండి అనేటువంటి డిమాండ్ ని ముక్త ఖండంతో మెజార్టీ నాయకులు చేశారు. ఇక అదే సమయంలో నాయకత్వము కింది స్థాయి క్యాడర్ ని విస్మరించింది. కేవలం ప్రభుత్వము పాలన అనేటువంటి వ్యవహారంలో పడి అసలు పథకాలు తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా పార్టీకి సంబంధం లేకుండానే ప్రజల నేరుగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు నేరుగా మేము ఇవి ఇచ్చాము, ఓట్లు ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒకటి, ఈ సమీక్షా సమావేశాలు ఎన్నికల ముందు అదేవిధంగా గతంలో కూడా నిర్వహిస్తే లోపాలు తెలిసేవి, సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉండేటివి. కానీ ఈ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల నష్టం జరిగింది. ఎట్ ది సేమ్ టైం కనీసం కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు వస్తే కూడా పెద్ద నాయకుల్ని కలిసేటువంటి అవకాశాలని కల్పించలేకపోయారు అనేటువంటి మాటల్ని చెప్పారు. సో ఈ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. కడియం లాంటి నేతలు అయితే పార్టీ పేరు మార్చాలని చెప్పి కోరారు. సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సంపేట, ఆయన కూడా పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని చెప్పారు. ఇక నిన్న జరిగినటువంటి మహబూబాద్ సమావేశంలో హరిప్రియ నాయక్ కావచ్చు, అదేవిధంగా రేయా కాంతారావు పినపాక మాజీ ఎమ్మెల్యే కావచ్చు. హరిప్రియ నాయక్ ఏమో మా సొంత నియోజకవర్గంలోనే చాలా మంది పార్టీకి వ్యతిరేకంగా కింది స్థాయి నాయకులు పనిచేశారు, నాకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసినప్పటికీ ప్రచారం చేశారు, కార్యకర్తల వల్లనే నేను ఓడిపోయానటువంటి మాట హరిప్రియ నాయక్ చెప్పారు. అంతేకాకుండా అన్ని పార్టీయే ఇచ్చింది, అన్ని అవకాశాలు పార్టీయే కల్పించింది, బాయిలర్ కోళ్లలాగా కార్యకర్తల్ని పెంచింది, సో వారికి ఏ నొప్పి తెలియలేదు. సో ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది పనిచేశారని చెప్పి ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సో ఈ విధంగా ఇంకా చాలా కారణాలు కూడా ఈ సమావేశాల్లో చెప్పారు. వీటన్నింటిపైన అభ్యర్థులను మార్చాల్సింది కానీ అభ్యర్థులపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండే, ఎమ్మెల్యేలే సుప్రీం అని చెప్పి అధినాయకత్వము చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మోనార్కులుగా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో జనాల్లో ఎమ్మెల్యేల బాడీ లాంగ్వేజ్ పైన వారు వ్యవహరించినటువంటి తీరు పట్ల ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావం వచ్చింది. సో వీరిని సరిదిద్ది పార్టీకి నష్టం కలగకుండా చూడాలి అనంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సి ఉండేది. కానీ మార్చకపోవడం వల్ల కూడా మొన్నటి ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయాము. ఈ విధంగా చాలా అంశాలను అయితే చర్చించారు, కులంకషంగా మాట్లాడుతూ ఉన్నారు. హాజరయ్యేటువంటి ఎమ్మెల్యేలు కూడా కొన్ని సలహాలు, సూచనలు చేస్తా ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ సమం చేస్తూ సో ఇలాంటి తప్పిదాలు లేకుండా ముందుకు వెళ్దాము, వీటన్నింటినీ పక్కకు పెట్టండి, రేపు లోక్సభ ఎన్నికలకి ముందుకు వెళ్దామనేటువంటి ఒక వాళ్ళకు భరోసా నింపి, వాళ్ళకు ధైర్యం నింపి ఎన్నికలను ప్రిపేర్ చేసేటువంటి దాంట్లో బీఆర్ఎస్ అధినాయకత్వం పడింది. సో ఈ రోజు భువనగిరి జరుగుతుంది. ఇప్పుడు రేపు, ఎల్లుండి, అవతల నుండి 3 రోజుల పాటు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ తిరిగి 16 నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ సమావేశాలు 21 వరకు కొనసాగుతాయి. 21 తర్వాత మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఈ సమీక్ష సమావేశాలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కంప్లీట్ గా ఎన్నికల వరకు కూడా ఇక గ్రౌండ్ లోనే ఉండి క్షేత్రస్థాయి కేడర్ ని ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ పడింది.